Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will start new chapter in 10th class mathematics, statistics. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం స్టాటిస్టిక్స్ చాప్టర్ని స్టార్ట్ చేసుకుందాం. సో ఈ స్టాటిస్టిక్స్ చాప్టర్లో మనకి మ్యాక్సిమం తెలిసినవి మీకు ఆల్రెడీ మీరు లోవర్ క్లాసెస్ నుంచి నేర్చుకునే ఉంటాయి. సో మనం 8th 9thలో ఏమైతే నేర్చుకున్నామో వాటికి కంటిన్యూషన్గా సో ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు బోర్డ్ ఎగ్జామ్కి ఈ చాప్టర్ నుంచి ఒక 6 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 4 మార్క్స్, అలాగే ఒక 2 మార్క్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఆల్సో. సో ఈ చాప్టర్ నుంచి మీకు 10+ మార్క్సే వస్తాయి అనమాట. 10 to 15 బిలో మధ్యలో మనకి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో. సో అందుకోసం అని చెప్పి దీన్ని చాలా ఇంపార్టెంట్ అండ్ అంతేకాకుండా వెరీ ఈజీగా కూడా మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. బట్ ఇందులో ఏంటి అంటే మనకు మెయిన్గా రావాల్సింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్. ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 3 ఫార్ములాస్ కూడా మనకి ఎలా వచ్చారంటే అది ఎప్పుడు అడిగినా కూడా చెప్పగలిగేటట్టుగా ఉండాలి. ఓకే, అంతేకాకుండా ఏంటి అంటే ఈ ఫార్ములాస్తో పాటు మనకి వాటి యొక్క అంటే ఫార్ములాస్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం కూడా మనకి రావాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇదంతా ఎందుకు మొత్తం చెప్పాను కాబట్టి ఇప్పుడు మనకి క్లాస్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఈ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అంటే స్టాటిస్టిక్స్ అనే దాంట్లో మనం ఓన్లీ 3 మెయిన్ వర్డ్స్, అది మీకు కూడా తెలుసు 3 ఏంటి అనేది, మీన్, మోడ్, మీడియన్. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసినట్లయితే సో ఫస్ట్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకున్నట్లయితే ఈ చాప్టర్లో ఉండే మనకి మెయిన్ 3 ఏంటి అంటే మీన్, మోడ్, మీడియన్. సో వీటితో పాటుగా ఎక్సెస్గా ఒక గ్రాఫ్ వస్తుంది ఇందులోంచి. సో 4 మార్క్స్కి అది యూజ్ అవుతుంది. సో ఈ గ్రాఫ్ వచ్చేసి ఇప్పుడు మనకి సో ఇవన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం లోవర్ క్లాస్లో నేర్చుకుంది ఏంటి, దానికి ఇక్కడ యాడ్ అవుతుంది ఏంటి, ఆ వేలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో అవన్నీ నేర్చుకునే ముందు స్టార్టింగ్ ఫస్ట్ మనం మీన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మీన్ మనం యాక్చువల్గా లోవర్ క్లాసెస్లో నేర్చుకునేది ఏంటి అంటే మెయిన్కి సమ్ డేటా ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటాని మనం క్లాస్ ఇంటర్వల్స్గా రైట్ చేసుకోవడం, దాని నుంచి మనం ఇందులో ఫ్రీక్వెన్సీ రెడీ చేయడం, ఇలా మనం 8th క్లాస్లో రైట్ చేసాం. 9thలోకి వచ్చేటప్పుడు ఏంటి అంటే మనకి ఎఫ్ఐ వాడే ఇచ్చేవాడు, ఎక్స్ఐ వాడే ఇచ్చేవారు. అంటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎక్స్ఐ కూడా ఉంటుంది. దాంతో ఏంటి అంటే మనం చేయడం అంటే యాక్చువల్గా మనం లోవర్ క్లాసెస్లో నేర్చుకునే మీన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇది మనం నేర్చుకునే మెయిన్. సో ఇది మనకి 9thకి వచ్చేటప్పటికి ఎలా రాస్తామంటే దీన్ని ఒక ఫార్ములా వేలో రాస్తాం. ఎలా అంటే సిగ్మా ఎక్స్ బార్ ఈక్వల్ టు మీన్ అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. సిగ్మా అనొచ్చు దీన్ని, లేదా సఫిషియంట్ ఆఫ్ అని కూడా అనొచ్చు, సిగ్మా ఎఫ్ఐ. ఇది మనకి తెలిసిన ఫార్ములా. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకుని ఇదే మీను ఇదే ఫార్ములా, బట్ క్లాస్ పెరిగింది కాబట్టి కొంచెం స్టెప్స్ కూడా పెరుగుతాయి అనమాట. సో అంటే ఎలా చేస్తాము, యాక్చువల్గా మనకి 9thలోని 8thలో ఏంటి అంటే ఎఫ్ఐ మన దగ్గర ఉంటుంది. అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ మన దగ్గర ఉంటాయి వాటిని యాడ్ చేస్తాం, డివిజన్ చేసుకుంటాం. బట్ 9thలో ఏంటి అంటే ఎఫ్ఐ అక్కడే ఉంటుంది, ఎక్స్ఐ అక్కడే ఉంటుంది. ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఫైనల్ ఆన్సర్ మనం ప్రూవ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఎక్స్ఐ అనేది ఉండదు, ఎఫ్ఐ మాత్రమే ఉంటుంది మన దగ్గర. అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్స్, క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుందాం. సో ఇవి ఏంటి అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఇలా 5 తీసుకున్నాను. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐని తీసుకున్నాను నేను 2, 3, 7, 6, 5 ఏవో నెంబర్స్ తీసుకున్నా. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ మనం చేయడానికి ఫస్ట్ మీన్ స్టార్ట్ చేయాలి అంటే మన దగ్గర
3 టైప్స్ ఉంటాయి ఇందులో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం 10th లో. అది ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఫార్ములాస్ రైట్ చేస్తున్నాం చూడండి. మనకి మీన్కి వచ్చేటప్పటికి ఉండే 3 ఫార్ములాస్ ఏంటి? సో 3 టైప్స్ ఆఫ్ 3 వేస్లో మనం దీన్ని మీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ అజ్యూమ్డ్ మీన్, థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్. థర్డ్ వన్ వచ్చేసి మీకు స్టెప్ డీవియేషన్. ఓకే, స్టెప్ డీవియేషన్ ఇది మీకు ఇందులో వచ్చి 3 టైప్స్లో మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్, స్టెప్ డీవియేషన్. సో ఈ 3 టైప్స్లో మీరు ఎలా మీన్ ఫైండ్ అవుట్ చేసినా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. బట్ మనకి ఇక్కడ వచ్చేది ఏంటి అంటే ఎగ్జామ్లో ఇన్ కేస్ ఫైండ్ ద మీన్ అని క్వశ్చన్ అడిగినట్లయితే నో ప్రాబ్లం, మీరు ఏ మెథడ్ అని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఫైండ్ ద మీన్, యూజ్ స్టెప్ డీవియేషన్ మెథడ్, ఆర్ యూజ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్, ఆర్ యూజ్ డైరెక్ట్ మెథడ్, అలా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ టైప్ యూజ్ అయ్యే ఫార్ములాస్ మాత్రమే మనం యూజ్ చేసుకొని దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకొరకు ఏంటి అంటే మీరు 3 కూడా నేర్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 కనుక్కునే దాంట్లో ప్రొసీజర్ ఒకటే, కాకపోతే ఫార్ములాస్ చిన్న డిఫరెన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో మీన్ కనుక్కోవాలంటే ఇది మీకు తెలిసిందే, 9th లో మనకు ఉండే ఫార్ములా. ఇది ఏంటి అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, ఈ డైరెక్ట్ మెథడ్కి మనకు తెలిసిన ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, ఇది మనకి డైరెక్ట్ మెథడ్. ఓకే, ఇది ఫస్ట్ ఎలా కనుక్కోవాలో ముందు మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మన దగ్గర ఎఫ్ఐ ఉంది బట్ ఎక్స్ఐ లేదు. సో ఇక్కడ మనకి ఎక్స్ఐ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 3 మెథడ్లో ఏది ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా ఎక్స్ఐ కంపల్సరీగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ఐ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ ఎక్స్ఐ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ఐ ఏంటి అంటే ఫస్ట్ అసలు ఎక్స్ఐ, వాట్ ఈస్ ద ఎక్స్ఐ? ఎక్స్ఐ అంటే ఏంటంటే క్లాస్ మార్క్. ఎక్స్ఐ అంటే ఏంటంటే మనకి క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఫార్ములా రాస్తాను మీకు. క్లాస్ మార్క్ అంటే ఏమీ లేదండి, మనకి ఇచ్చే ఈ క్లాస్ ఇంటర్వల్స్లో సో అప్పర్ క్లాస్ లిమిట్, లోవర్ క్లాస్ లిమిట్ని యాడ్ చేయాలి. అంటే అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోవర్ క్లాస్ లిమిట్, యు అంటే అప్పర్, సి అంటే క్లాస్, ఎల్ అంటే లిమిట్. ఎల్ అంటే లోవర్, సి అంటే క్లాస్, ఎల్ అంటే లిమిట్. అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోవర్ క్లాస్ లిమిట్ బై 2. ఇది మనకి ఎక్స్ఐ కనుక్కోవడానికి ఫార్ములా. అంటే సింపుల్గా ఈ 2ని ప్లస్ చేసి బై 2 చేయడమే. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు చెప్తాను ఇక్కడ ఎలా చేస్తాము అంటే 0 + 10 బై 2 అంటే ఎంత వస్తుందండి? ఇక్కడ 0 + 10 బై 2 అంటే 5. సో నెక్స్ట్ వన్ 10 + 20 బై 2 ఎంత? 30 బై 2 అంటే 15. సో 2 వచ్చిన తర్వాత ఏంటంటే మనం కంటిన్యూగా చేయాల్సిన పనులు డైరెక్ట్గానే చేసుకోవచ్చు. ఎలా? ఈ రెండింటికి వేరియేషన్ ఎంత వచ్చిందండి? 10. అంటే మనం ఇక్కడ నుంచి 10 10 10 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 25 35 45. సో ఇలా చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ మెథడ్, అంటే మీకు టైం సేవ్ కోసం. సో ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఇంకేముంది, సింపుల్. ఈ 2ని మల్టిప్లై చేస్తాం, వాటిని యాడ్ చేస్తాం, కింద రైట్ చేసుకుంటాం. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇంతవరకు మీకు వచ్చు కదా. ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ అనేది మనకి ఏంటి అంటే ఈ ఎఫ్ఐని ఎక్స్ఐని మల్టిప్లికేషన్ చేసుకుంటాం, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అని చెప్పేసి దానికి వచ్చిన ఆన్సర్, ఫైనల్గా వచ్చే ఆన్సర్ని ఇక్కడ ఇది సిగ్మా ఎఫ్ఐ అవుతుంది. సో ఇది దీనికి వచ్చేసి ఇవన్నీ యాడ్ చేస్తే మనకి అది ఏమవుతుంది? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అవుతుంది అనమాట. ఒకటి చేద్దాం చూడండి, ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఈ 2ని మల్టిప్లై చేయండి. 2 5 = 10, 3 15 = 45. సో 7 25 చేయాలి. 175, 210. సో 5 అంటే 5, 225. సో ఏవైతే ఈ సమ్ వచ్చిందో దీని అంతటిని కలిపి యాడ్ చేసి ఇక్కడ మనం రాస్తే అది ఏమవుతుంది? మనకి
సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అవుతుంది. సో ఎఫ్ఐ అంతటిని యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ అవుతుంది. ఈ రెండు వచ్చిన తర్వాత ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది దానికి డైరెక్ట్ మెథడ్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మనకి ఎజ్యూమ్డ్ మీన్. ఎజ్యూమ్డ్ మీన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఫార్ములా చూద్దాం. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ మీకు ఎఫ్ఐ అంటే ఏంటో తెలుసు, ఏ అంటే ఏంటి, డిఐ అంటే ఏంటి, ఇది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అంటే మనకి ఇందులో ఉండేదాన్ని ఏదో ఒకదాన్ని క్లాస్ మార్క్స్లో ఒకదాన్ని మనం గెస్ చేయాలి. అది గెస్ చేసి తీసుకోవచ్చు, అది ఏదైనా తీసుకోవచ్చు. బట్ మీకు హింట్ ఏంటంటే ఏం తీసుకోవాలి, ఇది తీసుకున్న మిస్టేక్ వస్తుందేమో, అది తీసుకోవాలా ఇది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏం తీసుకున్న ఆన్సర్ ఒక్కటే వస్తుంది. బట్ ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకోండి. ఇది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కదా, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్లో ఉన్న క్లాస్ మార్క్ని తీసుకోండి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్లో ఉండే క్లాస్ మార్క్ ఏదైతే దాన్ని మనం ఏ అనుకోండి, అయిపోతుంది. సో ఇప్పుడు మనకు కావాలి డిఐ. సో వాట్ ఈస్ ద డిఐ? డిఐ అంటే ఏంటి అంటే దీనికి మళ్ళీ వేరేగా మన దగ్గర ఫార్ములా ఉంటుంది. ఏంటి అంటే డిఐ అంటే ఏంటి, ఎక్స్ఐ మైనస్ ఈ. అంటే ఈ ఎక్స్ఐ నుంచి దీన్ని మైనస్ చేయాలి. ఇప్పుడు మనం ఇన్ కేస్ ఎజ్యూమ్డ్ మీన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇది అవసరం లేదు. ఓకే, ఇన్ కేస్ ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఇది మనకి అవసరం లేదనమాట. అప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన పని కూడా లేదు. ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేస్తాం, డైరెక్ట్గా డిఐకి ఫార్ములా వేసుకుంటాం. ఓకే, సో ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ ఎంత అండి మనకి ఇక్కడ ఏ అనుకుంటాం, సారీ ఏ ఎక్స్ఐ ఎంత ఇక్కడ 5, ఏ ఎంత 25. సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ఐ ఎంత అండి 15, ఏ ఎంత 25. దీని వాల్యూ ఎంత వస్తుందండి, 25 నుంచి 5 తీస్తే -20 -10. ఇక్కడ 25 నుంచి 25 మైనస్ చేస్తే 0. ఓకేనా. సో ఇక్కడ మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకుంటామో అది 100% డిఐ 0 అవ్వాలి. అలా అయినట్లయితేనే మీ సమ్ కరెక్ట్. ఇన్ కేస్ ఇక్కడ ఏ అనుకున్నాం ఇది 0 రాకుండా సమ్ వాల్యూ వస్తే మీరు తీసుకున్నది మీరు చేస్తున్న ప్రొసీజర్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 35లోంచి 25 మైనస్ చేయాలి. ఇప్పుడు 35 నుంచి మైనస్ చేస్తే 10 వస్తుంది. 45 నుంచి 25 చేస్తే 20 వస్తుంది. మీకు ఆటోమేటిక్ ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఇక్కడ 0 ఏదైతే అయిందో దానిపైన -10 -20, కిందకు వచ్చేటప్పటికి +10 +20. ఓకే, అంటే ఇక్కడ ఏదైతే మనం ఏ అనుకున్నాం అది 0 అయిపోతుంది ఆటోమేటిక్గా. సో పైకి వెళ్ళే కొద్ది అది -10 -20 -30 అవుతుంది. డౌన్కి వచ్చేటప్పటికి +20 +10 +30 ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలి, సో డిఐ వచ్చింది, ఇక్కడ ఎఫ్ఐ ఉంది, ఇంక ఇది మనకు పని లేదు. డిఐ ఇంటూ ఎఫ్ఐ చేయాలి, ఎఫ్ఐ ఇంటూ డిఐని అంటే ఈ2 మల్టిప్లికేషన్స్ చేయాలన్నమాట. ఈ2 మల్టిప్లికేషన్స్ అంటే ఇక్కడ చూడండి 2 ఇంటూ -20 -40, 3 ఇంటూ -10 -10, సారీ -30, 0 ఇంటూ 7 0, 6 ఇంటూ 10 60, సో 5 ఇంటూ 20 100. ఇలా వచ్చిన వాల్యూస్ని మనకి మళ్ళీ యాడ్ చేసుకుంటే మనకి అది సిగ్మా ఎఫ్ఐ డిఐ అనేది వస్తుంది అనమాట. సిగ్మా ఎఫ్ఐ డిఐకి వాల్యూ వస్తుంది. అప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏ మనకి 25 వేసుకుంటాం, సిగ్మా ఎఫ్ఐ డిఐ ఎంత వస్తే సమ్ వాల్యూ వేస్తాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఏమొస్తుంది ఇక్కడ వేసుకుంటాం, దాన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తాం అనమాట. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? నెక్స్ట్ వన్, సో స్టెప్ డీవియేషన్. స్టెప్ డీవియేషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తాను వినండి. మీన్ డైరెక్ట్గా ఫైండ్ చేయమన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమీ మెన్షన్ చేయలేదు, ఫైండ్ ద మీన్ అని వదిలేస్తే నా చాయిస్ అయితే, నా సజెషన్ అయితే, నా ఎక్స్పీరియన్స్ని బట్టి స్టెప్ డీవియేషన్ సెలెక్ట్ చేసుకోండి. నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్పగలను, స్టెప్ డీవియేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు క్యాలిక్యులేషన్స్ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు, సింపుల్గా అయిపోతుంది. అంటే మల్టిప్లికేషన్స్ అయినా వాల్యూ ఫైండింగ్ అయినా ఈజీ అయిపోతుంది. ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకు చేసేటప్పుడు అర్థమవుతుంది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ డీవియేషన్కి ఫార్ములా రాసుకుందాం.
ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ అంటే తెలుసు, ఎఫ్ఐ తెలుసు, బట్ యుఐ హెచ్ ఈ రెండు ఏంటి? ఇక్కడ హెచ్ అంటే ఏమీ లేదండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. అంటే మన క్లాస్ ఇంటర్వల్ యొక్క అప్పర్ లిమిట్కి లోవర్ లిమిట్ యొక్క డిఫరెన్స్ అనమాట. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయండి, అది యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుందో చెక్ చేయండి ఒకసారి. అంటే 50 మైనస్ 40 చేస్తే ఎంత వస్తుంది? 10. అంటే ఈ 2 ఎక్కడ మీరు చేయండి, 20 నుంచి 10 తీస్తే 10, 10 మైనస్ 0 10, 30 మైనస్ 20 10. అంటే మీకు క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉందో అదే మనకి హెచ్ అవుతుంది. ఓకే, సో హెచ్ వచ్చేసింది. ఏ ఆల్రెడీ సేమ్, అదే సేమ్ ప్రొసీజర్. ఎఫ్ఐ ఫైండ్ చేసిన తర్వాత ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ఐలో మనకి ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉండేది ఎన్ని క్లాస్ ఎనాక్స్లో ఏగా తీసుకుంటాం. సో ఏ అయిపోయింది, హెచ్ అయిపోయింది. బట్ ఇక్కడ మీ డౌట్ ఒక్కడే, యుఐ ఏంటి? యుఐ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. ఈ స్టెప్ డీవియేషన్ చేస్తే ఇది కూడా చేయాల్సిన లేదు, ఇది కూడా చేయాల్సిన లేదు. ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డైరెక్ట్గా యుఐ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో యుఐ ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఇది మీకు యుఐకి ఫార్ములా. యుఐ ఫార్ములా ఏంటండి? ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ఐ మైనస్ ఏ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఎంత? ఎక్స్ఐ ఇప్పుడు ఈ రెండు మనం క్లోజ్ చేద్దాం, మీకు ఇప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు. ఎక్స్ఐ ఎంత అండి ఇప్పుడు? 5 మైనస్ ఏ ఎంత అండి? 25 బై హెచ్ ఎంత అండి? ఇక్కడ ఆల్రెడీ వచ్చింది 10. వీటిని క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది? ఇక్కడ మైనస్ 20 బై 10 అంటే 10 2 మైనస్ 2. ఓకే, ఇలా క్యాలిక్యులేషన్ చేసి మనం వేసుకోవాలి. యాక్చువల్గా ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు మీరు అంటే ఏంటంటే మేము అక్కడ అంత క్యాలిక్యులేషన్ చేయాలా, ఇంకా సింపుల్గా చేయలేమా? మీరు సింపుల్ అన్నారు కదా, సింపుల్ అని ఎందుకన్నా ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ రెండు క్లోజ్ అయ్యాయి కదా, మనం ఏ అనుకున్నాం కదా, ఏకి ఆపోజిట్గా 0 తీసేసుకోండి. ఫస్ట్ ఏకి ఆపోజిట్గా 0 తీసేసుకోండి. ఏకు పైన ఎన్ని ఉన్నాయో దాన్ని ఫస్ట్ -1, నెక్స్ట్ -2, ఆ నెక్స్ట్ -3, ఆ నెక్స్ట్ -4, ఎన్ని నెంబర్స్ ఉంటాయి? -1 నుంచి స్టార్ట్ చేసుకోండి. సో డౌన్ 1 సేమ్ 1 2 ఇంకా ఉంటే 3 4. బట్ మీకు 0 తీసుకున్నది ఎక్కడైతే మనం ఎజ్యూమ్డ్ అనుకున్నామో అది 0 అవుతుంది. దాని పైన ఉండేవన్నీ కూడా నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, కింద ఉండేవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో పైకి అన్ని మైనస్ నెంబర్స్, డౌన్ సైడ్ అన్ని కూడా పాజిటివ్ నెంబర్స్. అది కూడా సింపులే కదా, క్యాలిక్యులేషన్ చేసే పని లేదు, సింపుల్గా వేసుకోవచ్చు. ఏదైతే మనం ఎజ్యూమ్ అనుకున్నాం అది 0, దానిపైన -1 -2 ఇంకా ఉంటే -3 -4 -5 -6 అలా వెళ్తాయి. సో కిందకు వస్తే 1 2 3 4 ఇలా వస్తాయి అనమాట. మనకి ఇక్కడ ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి నేను 2తో ఆఫ్ చేసేసాను. సో యుఐ వచ్చేసింది కదా, యుఐ కనుక్కోవడం ఇంత ఈజీ అనమాట. సో మనకి యుఐ వచ్చేసింది. మన ఫార్ములా ఏంటి? ఏ వాల్యూ ఉంది, ఏ మన దగ్గర ఆల్రెడీ ఉంది, సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 25. సో సిగ్మా ఎఫ్ఐ యుఐ సమ్ వాల్యూ వస్తుంది, ఇది సమ్ వాల్యూ వస్తుంది, హెచ్ 10. ఓకే, మనకి ఇప్పుడు ఈ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ అండి, ఎఫ్ఐ ఇంటూ యుఐ. సో చూడండి 2 ఇక్కడ చూడండి, ఇక్కడ చేస్తున్నాను మీకు. ఎఫ్ఐ ఇంటూ యుఐ కదా, ఇక్కడ చూడండి యుఐ ఎంత? -2 -2 ఇంటూ 2 -4. సింపులే కదండి. -1 2 3లతో మల్టిప్లికేషన్ చేయడం అంటే ఎంత ఈజీ. 1 2 3 టేబుల్స్ ఎలాగో మనకు వస్తాయి. సో ఈజీ కదా. ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే మీకు 10లతో 20లతో లేదంటే ఇక్కడ 45 10 ఇంత నెంబర్స్ మల్టిప్లై చేసే బదులు ఈజీ అయిపోయింది కదా. అందుకే మీకు ఫస్ట్లో చెప్పాను అనమాట, స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది ఈజీ మెథడ్ అనేసి. సో -4 నెక్స్ట్ 3 ఇంటూ -1 -3, 0 ఇంటూ ఎనీథింగ్ 0, 1 ఇంటూ 6 6, 2 5 10 అయిపోయి. ఇంకేముంది ఇక్కడ? సిగ్మా ఎఫ్ఐ యుఐ. వీటిని యాడ్ చేయడం కూడా ఈజీయే కదండి. ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేయండి, 10 + 6 16. నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేయండి, 4 + 3 -7. ఇప్పుడు 6 నుంచి -7 మైనస్ చేసేయండి.
-9 వస్తుంది అంతే. సిగ్మా ఎఫ్ఐ యూఐ వచ్చేసింది మనకి. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ చేసుకోవడమే. ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 + 3 5, 5 + 7 12, 12 + 6 18, 18 + 5 23. బస్ దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, సింపుల్, అంతే కదండి. ఇది మీకు మీన్ ఫైండ్ అవుట్ చేయడం. సో స్టాటిస్టిక్స్లో ఫస్ట్ వన్ ఈజ్ మీన్ ఫైండ్ అవుట్ చేయడం ఇదండి. ఇన్ కేస్ ఆబ్జెక్టివ్లో మీకు నార్మల్గా, సో గ్రూప్ డేటాలో మనకి ఎలా చేయాలి అంటే ఏం లేదు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇది నార్మల్ ఫార్ములా. అలా కాకుండా డైరెక్ట్ మెథడ్ కానీ, అజ్యూమ్డ్ మీన్ కానీ, స్టెప్ డీవియేషన్ కానీ అడిగినట్లయితే ఫార్ములాస్ ఈ విధంగా ఉంటాయన్నమాట. చేసే ప్రొసీజర్ ఒకటేనండి. సో మూడింట్లో ఏది ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా XI అనేది మస్ట్ అండ్ షుడ్గా ఫైండ్ అవుట్ చేయాలి. XI ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే మీరు ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ మెథడ్ అయితే నథింగ్, ఈ 2 మల్టిప్లై చేసేస్తాం. అజ్యూమ్డ్ మీన్ అయితే సో డిఐ మళ్ళీ వేరేగా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇన్ కేస్ స్టెప్ డీవియేషన్ అయితే యూఐ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత ఎఫ్ఐతో మల్టిప్లికేషన్ చేస్తాం అనమాట. ఇది మీకు మీన్కు ఉండే ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇది మీకు ఒకే దగ్గర చెప్పొచ్చు 3 కూడా, బట్ వీడియో బాగా లెందీ అవుతుంది, మీకు కూడా చూడడానికి బోర్గా అనిపిస్తుంది, విసుగొస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ మీకు అర్థం కాకపోయినా, లేదు మీరు ఫాస్ట్ అవుతుంది, లేదు వేరే మెథడ్లో చెప్పండి అన్న, ఎలాంటిది ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే, ఎందుకు అంటే ఇంక వేరే మీకు చెప్పడానికి, లేదు మీకు రీచ్ అయ్యే విధంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఐ థింక్ ఓకే, అర్థం అవ్వాలని రూల్ లేదు, ఎందుకంటే అందరికి ఒకేలా అర్థం కాదు కాబట్టి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్. థ్యాంక్ యూ. సో దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో మీకు మీడియన్ మోడ్ గురించి డిస్కస్ చేసుకుందాం, అండ్ గ్రాఫ్ పార్ట్ కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.